మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, పాపము అపవిత్రపరుస్తుంది, పాపము ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది, పాపము అందరినీ దూరం చేస్తుంది, పాపము అంతం చేసి పడేస్తుంది. అయ్యా, ఈరోజు మా మధ్య ఎవరైనా నయమాను కలిగి ఉన్నటువంటి కుష్ఠము లాంటి పాపము కలిగి ఉండి అపవిత్రంగా జీవిస్తున్నా, ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నా, అందరికీ దూరమైన ఎవరైనా ఉన్నట్లయితే ఈరోజు వాళ్ళు పశ్చాత్తాపడుతున్నారు. ప్రభువా, నన్ను క్షమించాయా. ఈ ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరిని దర్శించు నాయన. ప్రతి తల్లి, ప్రతి తండ్రి తమ ఇంటిలో నిన్ను కలిగి ఉండాలి, బిడ్డలను వాక్యానుసారంగా పెంచాలి. వారు ఎక్కడికి వెళ్ళినప్పటికీ నిన్ను కూడా తీసుకుని వెళ్ళే అద్భుతమైన ఆత్మీయ బిడ్డలుగా వారు వర్ధిల్లాలి. అట్టి ఆత్మీయత ప్రతి తల్లికి, తండ్రికి దయచేసి బిడ్డలను ప్రభువా, వాళ్ళు స్కూల్కి వెళ్ళాల్సి వచ్చినా, కాలేజీకి వెళ్ళాల్సి వచ్చినా, ఉద్యోగాలు ఇచ్చే ఇతర దేశాలకు, ఇతర ప్రాంతాలకు వెళ్ళాల్సి వచ్చినా నిన్ను తీసుకుని వెళ్ళగలిగినటువంటి అద్భుతమైన ఆత్మీయతను బిడ్డలకు నేర్పించగలిగిన జీవితం మాకు దయచేయండి. యేసయ్య పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్.